నందిశర్మను, నరహరి కవిని, నన్ను కూడా తీసుకొని శ్రీశైలానికి బయలుదేరాడు. కొందరు శిష్యులు గంధర్వపురంలో ఉండిపోయారు. శ్రీగురుని వద్ద సన్యాస దీక్ష తీసుకున్న కృష్ణ సరస్వతి, బాల సరస్వతి, ఉపేంద్ర సరస్వతి, మాధవ సరస్వతి మొదలగు వారు అంతకు ముందే శ్రీగురుని ఆజ్ఞ మేరకు తీర్థయాత్రలకు వెళ్ళిపోయారు. స్థానిక భక్తులు మా ఐదుగురిని ఊరి పొలిమేర వరకు వచ్చి సాగనంపి చేతులు జోడించి శ్రీవారి దివ్య రూపం కనుమరుగయ్యే వరకు చూస్తూ నిలబడి అటు తర్వాత వారి పాదుకలను ధ్యానిస్తూ తిరిగి వెళ్ళిపోయారు. అటు తర్వాత జరిగినది చెప్తాను విను. వెనక శ్రీగురుడు వైద్యనాథ క్షేత్రం నుండి బయలుదేరినప్పుడు వారి వద్ద సెలవు తీసుకొని తీర్థయాత్రలకు బయలుదేరిన శిష్యులు వైడూర్య నగరాన్ని పరిపాలించిన యవనరాజు శ్రీగురుని ఆజ్ఞానుసారం కొంతకాలం ముందే శ్రీశైలం చేరి అక్కడ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. బహుధాన్యనామ సంవత్సరంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. కుంభరాశిలో సూర్యుడు, కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశించారు. అది శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, ప్రతిపద శుక్రవారం నాడు శ్రీగురుడు శిష్యులమైన మా నలుగురితో కలిసి శ్రీశైలం వద్దనున్న పాతాళగంగకు చేరారు. అక్కడ ఆయన స్నానం చేసి ఒక పుష్పాసనం సిద్ధం చేయమని మమ్మల్ని ఆజ్ఞాపించారు. మేమంతా త్వరగా పూలు సమృద్ధిగా సేకరించి వాటిని అరటి ఆకులపై అమర్చి ఒక పూలనావ సిద్ధం చేశాము. అప్పుడు శ్రీగురుడు దానిని నది నీటిపై ఉంచమని ఆదేశిస్తే మేము అలానే చేశాము. అప్పుడు ఆయన, మేము ఈ పూలనావలో ఈ పాతాళగంగ దాటి శ్రీశైలం చేరి అక్కడ మల్లికార్జునితో ఐక్యం చెందుతాము. మీరందరూ వెనక్కి తిరిగి గంధర్వపురం వెళ్ళిపోండి అని చెప్పాడు. కానీ మేము నివ్వెరబోయాము. ఆకస్మికమైన వారి ఆజ్ఞకు కృంగిపోయి కన్నీరు కారుస్తూ అలానే ఉండిపోయాము. ఆయన మమ్మల్ని ఓదారుస్తూ ఇలా అన్నారు: ప్రియ శిష్యులారా, మీరిలా దిగులు పడకూడదు. మీరు గంధర్వపురం వెళ్ళండి. మీకు ఎల్లప్పుడూ అక్కడ మా దర్శనం లభిస్తుంది. భక్తి లేని వారికి కనిపించక భక్తులకు మాత్రమే దర్శనం ఇవ్వదలచి మేమిక్కడే గుప్త రూపంలో ఉంటాము. మమ్మల్నే నమ్ముకొని కొలిచే భక్తుల ఇళ్లలో మేము ప్రత్యక్షంగా ఉంటాము. పుష్యమి నక్షత్రంలో కూడిన ఆ శుక్రవారం నాడు ఆ శుభ సమయంలో శ్రీగురుడు ఆ పూలనావ మీద కూర్చొని నదీ మధ్యకు సాగిపోతూ ఒడ్డున నిలిచిన మా అందరితో చివరి మాటగా ఇలా చెప్పారు: నాయనలారా, మీకు సర్వశుభాలు ప్రాప్తించుగాక. నలుగురు ఒక్కచోట చేరి మా చరిత్ర పారాయణం చేసేవారు, అందులోని స్తోత్రాలు పఠించేవారు, నామ సంకీర్తనం చేసేవారు మా ప్రీతికి పాత్రులవుతారు. మా కథామృత గానం చేసేవారింట్లో 4 పురుషార్థాలు సిద్ధులు నిత్య నివాసం చేస్తాయి. జీవితమంతయు అష్టైశ్వర్యాలు, అటు తర్వాత ముక్తి సిద్ధిస్తాయి. మేము ఆనంద నిలయానికి వెళ్తున్నాము. మేము అచటికి చేరగానే